బాత్రూమ్ లో 17 లక్షలు. ఓ అయ్యా ఏడి నిన్న ఓ ఏడి దొరికిండు ఇంకా ఆయన అంబేద్కర్ 300 కోట్లు. మళ్ళీ ఏడీలు బాగానే దొరుకుతున్నారు. నాకు తెలిసిన ఏడీ కూడా దొరుకుతాడు. అప్పులు పోతే 7 లక్షలు అప్పు. బాత్రూమ్ లో 17 లక్షలు. చేవేల విద్యుత్ ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాల్లో దొరికిన నగదు, స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం. ఇప్పటికే ఏసీబీ దరఖాస్తు చేసిన ఏడీఈ అంబేద్కర్ కు ఇతను బినామీ. అమ్మా అట్లా నా కథ. అంబేద్కర్ కు 14 రోజుల రిమాండ్. ఆదాయానికి మించిన ఆస్త్ర కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ ఏరుగు అంబేద్కర్ ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం అతని బినామీ అయిన మరో ఏడీఈ రాజేష్ బాబు ఇంట్లో సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్ మారేట్పల్లిలో ఉన్న రాజేష్ బాబు ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టగా కవర్లో పెట్టి బాత్రూంలో దాచిన 17 లక్షల నగదు లభ్యమైంది. కొన్ని స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. సోదాల సమయంలో రమేష్ బాబు ఇంట్లో లేడు. ఆయన 2 రోజుల నుంచి ఆఫీస్కు కూడా రావడం లేదని తెలిసింది. రాజేష్ బాబు 9 నెలల క్రితం పదోన్నతిపై రంగారెడ్డి జిల్లా చేవేలకు ఏడీగా వచ్చారు. అంతకుముందు మొయినాబాద్ మండలం చిల్కూరు ఫీడర్ ఏఈగా పనిచేశారు. చాలా కాలం పనిచేశారు. కాగా ఇబ్రహీం బాగ్ ఏడీ అంబేద్కర్ కూడబెట్టిన ఆస్తుల లెక్కలను ఇక మనోడు మరి తెలిసింది. మరి ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఏడి ఇక వీళ్ళు ఏమనుకుంటారంటే మా ఇంటికి వచ్చిండ్రు ఇంట్లో లెక్కలు తీస్తారు కానీ ఈ బాత్రూంలో ఎవడన్నా లెక్కలు తీస్తారు అనుకున్నారు. పాపం బాత్రూంలోకి పోయి కాదు, బాత్రూమ్ కాదు చీపిరి కట్ట జాడు కట్ట ఉంటుంది కదా, మీ జాడు కట్టలో కూడా ఏముందో కూడా చూస్తారు. వాళ్ళకి వింటే పసిగడతారు. మళ్ళీ ఇవన్నీ చూసి ఉన్నారా నాయన. మీరు ఒక్కొక్కని ప్రభుత్వ అధికారుల ఆస్తులే ఇట్లా ఉంటే మరి రాజకీయ నాయకుల ఆస్తులు ఎంత పెరగాలి? రాజకీయ నాయకుల పైన అక్రమాస్తులకు సంబంధించిన ఎవడు ఎంక్వైరీలు చేయాలి? వాడు ప్రభుత్వ ఉద్యోగంతోనే సమానం కదా, వాడికి ప్రభుత్వం జీతం ఇస్తుంది కదా. వాడు ఒక్కసారి ఎమ్మెల్యేనో 2 నెలల ఎమ్మెల్యేనో 3 నెలల ఎమ్మెల్యే అయినా మంచిదే, 1 టర్మ్ ఎమ్మెల్యే అయినా మంచిదే, 1 టర్మ్ ఎంపీ అయినా మంచిదే, వాడికి ఎమ్మెల్యేకో పెన్షన్ ఎంపీకో పెన్షన్ ఇస్తుంది కదా. ఎక్కడ లేని సదుపాయాలని రాజకీయ నాయకులకే తగలబడ్డాయి కదా. వాడికి చదువు లేకుండా, సంస్కారం లేకుండా, వాడికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అసలు సంబంధం లేకుండా, వాడికి ఏజ్తో సంబంధం లేకుండా వాడికి తగలబడ్డాయి కదా. మరి ఈ రాజకీయాలు ఎవడు సాధిస్తున్నాడు? ఎవరి కోసం రాజకీయాలు పుట్టినాయి? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఉండాలి కదా. ఒక ప్యూని ఉద్యోగానికి డిగ్రీ క్వాలిఫికేషన్ పెడుతున్న మన పాలకులు, మనల్ని పాలించే ఈ గాడిద కొడుకులకు ఎందుకు ఒక క్వాలిఫికేషన్ ఉండదు? ఎటు పోతున్నాం ఆలోచించాలి. బాత్రూంలో దాక్కున్నా కూడా 17 లక్షలు దొరికినాయి పోయినకి. ఇక ఏపీలో దారుణం, టిప్పర్ బీభత్సం. మితిమీరిన వేగంతో రాంగ్ రూట్లోకి దూసుకొచ్చి కారును ఢీకొట్టిన టిప్పర్ కారులోని 7గురు మృత్యువాత, డ్రైవర్ తప్ప అందరూ బంధువులే. నెల్లూరు జిల్లా సంగం మండలం జాతీయ రహదారిపై దుర్ఘటన. ప్రాణం మీదకు తెచ్చిన బర్త్డే బంప్స్. పుట్టినరోజు వేడుక పేరుతో విద్యార్థినికి తోటి విద్యార్థులు పిడిగుద్దులు, తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఘటన. 3 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు, ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు. అరే ఈ పోరగాళ్ళకి ఇవి మానేయండి రా భయ్. వానికి ఇప్పుడు ఈ పోరగాళ్ళు ఉంటారు, 10th క్లాస్ పోరగాళ్ళు ఉంటారు, 15 సంవత్సరాల పోరగాళ్ళు అంటే 15 సార్లు గుద్దుతారు వాడిని. వాడు చచ్చిపోయే ప్రమాదం ఉంటారు. ఈ పోరానికి అదే చేసింది. ఇప్పుడు ఆ కోడిగుడ్లు పిండిలు లగ్జరీగా మంచిగా చేసుకోండి బర్త్డే.